హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్ మూవీ ఎలాగో నా యొక్క రివ్యూ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయితే కొనడం అయితే జరిగింది. లాస్ట్ వీక్ మంచి కామెడీ జోనర్తో వచ్చిన శ్రీ విష్ణు ఈ వీక్ సస్పెన్స్ థ్రిల్లర్తో మనల్ని ఎంగేజ్ చేయడానికి అయితే థియేటర్కి అయితే రావడం జరిగింది. మృత్యుంజయ్ సినిమా పోస్టర్ అయితే ఎప్పుడో ఒకసారి చూశాను, ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు, డైరెక్ట్గా మూవీకి అయితే నేనైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట. శ్రీ విష్ణు మీద కంటెంట్ మీద నమ్మకం తేవడం అయితే జరిగింది. ఆ కంటెంట్ని అయితే నేను ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే చేయలేదన్నమాట. సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక అమాయకమైన ఇద్దరు వ్యక్తులు చనిపోతారు. ఒక సీరియల్ కిల్లర్ చంపుతాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎలా చంపాడు, తర్వాత ఆ సీరియల్ కిల్లర్ని హీరో ఎలా పట్టుకున్నాడు అనేది కథా సారాంశం అనమాట. హీరో స్పై కింద వర్క్ చేస్తూ ఉంటాడనమాట. హీరో అయితే ఎక్కడ తగ్గకుండా అయితే శ్రీ విష్ణు అయితే ఎక్కడ తగ్గేదలే అన్న టైప్ అయితే యాక్ట్ చేసింది. సినిమా అయితే కన్ఫామ్గా చూడండి. మంచి ఎంగేజింగ్గా మంచి థ్రిల్లర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరికీ అయితే ఇవ్వడం అయితే కంపల్సరీ జరుగుతుంది. మూవీ ఎలాగంటే ఫస్ట్ హాఫ్ స్లోగా కథ స్టార్ట్ అవుతుంది. వన్స్ కథ స్టార్ట్ అయ్యాక ఎక్కడ ఫ్లో మిస్ అవ్వదు అనమాట. సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎక్కడ డీవియేషన్స్ ఉండదు. స్ట్రైట్ నరేషన్ మీద మాత్రం ఫోకస్ చేసి ఎక్కడ తల తిప్పుకొని ఇవ్వకుండా అయితే చూడడం అయితే జరిగింది. ఫస్ట్ ఒక పావుగంట సేమ్ రొటీన్ స్టోరీ లాగా ఉంటుంది, ఎప్పుడు కథలోకి తీసుకెళ్తాడు అనుకుంటాం. వన్స్ కథలో స్టార్ట్ అయ్యాక ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా రాసుకున్న మూమెంట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదుర్స్ అని చెప్పాలన్నమాట. ఇంటర్వెల్లో వాళ్ళిద్దరి మధ్యన ఉండే కాన్ఫ్లిక్ట్ అయితే సూపర్గా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఒక మంచి బీజిఎంతో ఎలివేషన్ కూడా చేయడం అయితే జరిగింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి అయితే అసలు చెప్పకపోక్కర్లేదు అనమాట. అసలైన కథ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఎక్కడ తగ్గకుండా ఎక్కడ కావాల్సిన ట్విస్టులు, హీరో విలన్కి మధ్యన ఉండాల్సిన ఫైట్ సీక్వెన్సెస్లో వాళ్ళిద్దరి దగ్గర థ్రిల్లర్స్ ఎలిమెంట్స్ అయితే చాలా సూపర్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఎక్కడ తీసుకోనివ్వకుండా కట్టి పడేస్తూ ఉంటాయి అనమాట. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ లేదు. మినిమం సినిమా డ్యూరేషన్ కూడా చాలా తక్కువగా తీసుకున్నాడు. అదే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయిందనమాట. ఏదైతే స్టోరీ అనుకున్నా ఆ స్టోరీని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. శ్రీ విష్ణు అయితే యాక్టింగ్తో అయితే ఎరగపాడేశాడు. అలానే విలన్ క్యారెక్టర్ చేసిన పెర్ఫార్మెన్స్ కూడా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండడం అయితే జరిగింది. అలాగే సపోర్టింగ్ రోల్లో హీరోయిన్ ఒకటి పోలీస్ పాత్రలో చేసింది. ఆ పాత్ర కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సినిమాకి కావాల్సిన ఏమైతే థ్రిల్లర్కి కావాల్సినవి ఉన్నాయో అవన్నీ చూసాడు. సినిమా చూసిన వాళ్ళైతే పక్కా పైసా వసూలు అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, వెళ్ళండి, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. మెయిన్గా శ్రీ విష్ణు యాక్టింగ్ గురించే సినిమా ఎంతో చూడొచ్చు అనమాట. అలాగే బీజిఎం, అలాగే లొకేషన్స్, అలాగే తీసుకున్న టేకింగ్, డైరెక్టర్ పనితనం అయితే ఎక్సలెంట్గా అయితే నాకైతే అనిపించడం అయితే జరిగింది. అక్కడ లో మూమెంట్స్ ఉంటాయి, అది కామన్గా మనకి ఫ్లాట్ లైన్ తెలిసిపోతుంది అనే టైప్ ఉంటుంది. కానీ సినిమాలో చూస్తే ఆ సినిమాని ఎంగేజింగ్గా చూస్తే మృత్యుంజయ్ ఏదైతే మృత్యుంజయుడి కింద ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా సినిమాలో అయితే ప్రతి సీన్ అయితే తీయడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే నాకైతే అనిపించడం అయితే జరిగింది. సినిమా అయితే మరొక హిట్ అయితే కొట్టడం అయితే జరిగింది. మీకు ఎలాగ అనిపించిందో సినిమా చూసిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ గైస్.